హలో నమస్తే, నేను మీ సురేష్. వెల్కమ్ టు విఎస్బి మీడియా. నిన్ను వదలని జగన్ అంటున్న బాబు, చూద్దాంలే అంటున్న జగన్. ఎందుకంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని, అలాగే అవినీతి అధికారుల చిట్టాను తీసి మరి ప్రభుత్వం కొన్ని శ్వేతపత్రాలను విడుదల చేస్తుంది. ఇది రేషన్ పైన కావచ్చు, భూముల పైన కావచ్చు, భూముల కుంభకోణం పైన కావచ్చు, అలాగే జగనన్న ఇళ్ల పట్టాల మీద కావచ్చు, ఇలా రకరకాల అంశాల మీద. అయితే ఇదే తరుణంలో మరి వినుకొండలో జరిగిన హత్య, ఎవరైతే రషీద్ నడి రోడ్డు పైన హత్య గావించబడ్డాడో దాని గురించి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం, అక్కడ ఓదార్చడం, ఆ తర్వాత నేను ఢిల్లీలో ధర్నా చేస్తానని ప్రకటించడం, ఇవన్నీ చూసి చంద్రబాబు గారు ముందు రోజు ఎప్పుడైతే ఢిల్లీలో జగన్ ధర్నా చేస్తున్నారు అని తెలిసిందో వెంటనే హోంమంత్రి గారి చేత ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టించారు. ఏంటంటే అక్కడ ధర్నా పేరుతో ఎవరైనా ఎక్కువ తక్కువలు మాట్లాడి లేనిపోయిన ఆరోపణలు ప్రభుత్వం మీద చేస్తే అది ఎంతటి వాళ్ళైనా సరే, చివరికి జగన్మోహన్ రెడ్డి గారైనా సరే వారిపైన కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఒక హెచ్చరికలు జారీ చేశారు. అయినా కానీ మరి వాళ్ళు అక్కడ ధర్నా చేశారు. అక్కడ వీడియో క్లిప్పింగ్స్, ఇక్కడ జరుగుతున్న అరాచకాల మీద అంటూ కొన్ని వీడియో క్లిప్పింగ్స్, అలాగే ఫోటోల మీద ఒక ఎగ్జిబిషన్ లాగా వాళ్ళు పెట్టారు. దీనికి ఇండియా కూటమిలో చాలా వరకు పార్టీలు, ఒక కాంగ్రెస్ తప్ప మిగతా పార్టీలన్నీ కూడా హాజరైనాయి అన్నమాట. అనుకున్న రీతిలోనే కౌంటర్ వస్తుంది, ఖచ్చితంగా నేను ఢిల్లీ వెళ్తే నా మీద ఏదో ఒక అటాక్ జరుగుతుందని ఆయన ఇన్నర్గా ఒక ఆలోచన అయితే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి ఉండొద్దు. అనుకున్న రీతిలోనే మరి నిన్న అసెంబ్లీలో మరి చంద్రబాబు గారు మద్య మాఫియాను వదలమని ఒక ప్రకటన అయితే అనూహ్యంగా తీసుకొచ్చారు. వైకాపా దోపిడీపై సిఐడి దర్యాప్తు కూడా చేస్తానన్నారు. గత ప్రభుత్వ అక్రమాలతో ఖజానాకు 18,860 కోట్ల నష్టం, 1,00,000 కోట్ల మద్యం విక్రయాలు నగదు రూపంలోనే జరిగాయి. దేశంలోని అతిపెద్ద కుంభకోణం ఇది. దోషుల్ని కఠినంగా శిక్షిస్తాం. ఆరోగ్యాలు దెబ్బతిని ఎంతమంది చనిపోయారో తెలుస్తాం. మద్యం విధానంపై శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేశారు. ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేశారన్నమాట. సిఐడి ఎంక్వైరీ చేస్తాం, దీనికి ఈడీని కూడా జడ్జి చేస్తామని. ఈ ఒకవేళ ఇలాంటి ఏదో జరుగుతుందని ఊహించినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి పార్టీ క్యాడర్, మరి పార్టీ శ్రేణులు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే తమ పైన దాడులు చేస్తున్న అధినాయకుడు ఊరుకుంటే భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. మరి వాళ్ళ అవకాశాలు రాకపోతే అధికారంలోకి రాకపోతే మరి వాళ్ళు అనుకున్న విధంగా ప్రజలకు సేవ చేసుకునే అవకాశాన్ని మిస్ అవుతారు. కాబట్టి మరి ఏదైతే అదైంది అని జగన్ గారు ఒక అడుగు ముందుకేశారని చెప్పుకోవచ్చు. ఏదైనా అక్కడ అనేది ధర్నా అయితే విజయవంతంగా చేశారు. అయితే ప్రభుత్వం అంటే ఇక్కడ కూటమి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ఏముంటుందంటే అక్కడ ఎన్డీఏకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలే వచ్చాయి, మిగతా పార్టీలు ఏవీ రాలేదని వాళ్ళు అంటున్నారు. కాదు, ఇది ఖచ్చితంగా విజయవంతం జరిగిందని కొన్ని జాతీయ మీడియాలు కూడా చెప్తున్నాయన్నమాట. ఏదేమైనా చంద్రబాబు గారు నిన్న మరి ఆ శ్వేతపత్రం విడుదల చేయటం, మద్యంపై ఈ మాఫియాని వదలం, సిఐడి ఎంక్వైరీ చేస్తామని చెప్పటం, వేసుకోండిలే పర్లేదు దాన్ని మేము ఎదుర్కొంటామనే రీతిలో జగన్ గారు అక్కడ ధర్నా కొనసాగించడం అనేది అక్కడ కొసమరిపు అనమాట.